నీకు ఫింగర్స్ తెలుసు కదా, నేను అడిగిన ఫింగర్ చూయించు. అవన్నీ నేను ఫింగర్స్ అడుగుతాను, చూయించు. లిటిల్ ఫింగర్, లిటిల్ ఫింగర్, చిన్న వేలు ఇది అన్నిటిలో చిన్న వేలు. ఓకే గుడ్. అది అన్నిటికంటే చిన్నది కాబట్టి దాన్ని లిటిల్ ఫింగర్ అంటాము. ఓకేనా? నెక్స్ట్ మిడిల్ ఫింగర్. మిడిల్ అంటే మధ్య వేలు. ఈ ఫింగర్స్ అన్నిట్లో మధ్య వేలు ఏదో చూడు నీ ఫింగర్స్లో. అది మిడిల్ ఫింగర్ అనమాట. ఫింగర్స్ ఇటు 2 ఫింగర్స్, ఇటు 2 ఫింగర్స్. ఈ ఫింగర్ అనేది మిడిల్లో ఉండిద్ది కదా, అందుకని అది మిడిల్ ఫింగర్. ఓకే, తంబ్. నెక్స్ట్ తంబ్ చూయించు. తంబ్ బొటన వేలు. ఓకే గుడ్. తంబ్ అది బొటన వేలు. నెక్స్ట్ 4 ఫింగర్, చూపుడు వేలు. నువ్వు ఎవరికైనా ఏళ్ళు చూపించాలంటే ఏ ఏళ్ళు చూపిస్తావు? ఏళ్ళు చూపిస్తావు కదా అది. సో అది చూపుడు వేలు అన్నమాట. 4 ఫింగర్. ఓకే. అవునే. నెక్స్ట్ రింగ్ ఫింగర్ చూయించు. రింగ్ ఫింగర్ ఉంగరపు వేలు. రింగ్ ఫింగర్ ఉంగరపు వేలు. ఆ వేలుకి ఉంగరం పెట్టుకుంటాం అన్నమాట. ఓకేనా? ఇప్పుడు కరెక్ట్గా చూపించాలి అన్ని ఫింగర్స్. ఓకేనా? తంబు చూయించు. తంబు బొటన వేలు. తంబు అంటే తంబు. 4 ఫింగర్. మిడిల్ ఫింగర్ మధ్య వేలు. మిడిల్ ఫింగర్. రింగ్ ఫింగర్. లిటిల్ ఫింగర్. ఓకేనా? ఇప్పుడు నువ్వు చెప్తావా? చెప్పు. 4 ఫింగర్. చెప్పది. మిడిల్ ఫింగర్. రింగ్ ఫింగర్. లిటిల్ ఫింగర్. ఓకే.